వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం మష్రూమ్ మంచూరియా చేసుకుందామండి. ఈ ముందుగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. ఇలా మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో 4 స్పూన్ల మైదా వేసుకోవాలండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ జారుగా కలుపుకోవాలండి. పకోడీ వేసుకునేలాగా ఇలా కలుపుకోవాలండి. పకోడీ వేయించడానికి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా కలుపుకున్న మిశ్రమంలో ఈ మష్రూమ్స్ వేసండి పకోడీల కింద వేయాలండి. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగిలిన మష్రూమ్స్ అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇలా మష్రూమ్స్ అన్నీ వేయించుకొని పకోడీల కింద పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇది మంచూరియా చేయడానికి మిగిలిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుందాం. ముందుగా క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా క్యాప్సికమ్ వేసి వేయించి తీసుకోవాలండి. ఎక్కువ వేగనక్కర్లేదు, లైట్గా వేయించి తీసుకోవాలి పక్కకి. ఇలా వేయించేసి పక్కకి తీసుకుందామండి. ఇదే విధంగా ఆనియన్స్ కూడా వేసి వేయించి పక్కన తీసుకోవాలండి. ఇవి కూడా లైట్గా వేస్తే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఇందులో పక్కన పెట్టేసుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేయించి తీసుకోవాలండి. ఈ 3 వేగి పక్కన పెట్టుకున్న తర్వాత మంచూరియాకి ఏం కావాలో అవన్నీ మళ్ళీ రెడీ చేసుకుని మంచూరియా తయారు చేసుకోవాలండి. అంతే అండి. మష్రూమ్ పకోడీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆనియన్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. వీటికి సాస్ తయారు చేయాలి మంచూరియాకి. అట్లా కావాల్సిన పదార్థాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇలాగ ఒలుసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోకి చిల్లీ సాస్ ఒక 2 స్పూన్లు అండి. తర్వాత సోయా సాస్ ఒక 2 స్పూన్లు. తర్వాత టమాటా కెచప్ కూడా వేసుకోవాలండి ఒక 2 స్పూన్లు. దీంట్లో షెజ్వాన్ సాస్ కూడా వేసుకోవాలండి. ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఓకే అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే అండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా వేయించుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అలాగే ఇందులో కట్ చేసుకొని ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పకోడీలో వేసుకున్నాం కదా, కొద్దిగానే వేసుకోండి. ఇందులో అది ఎక్కువైపోతుంది. ఇది ఇలా వేగిన తర్వాత అండి ఇందులో సోయా సాస్,
చిల్లీ సాస్, ఇలా వేసి కలుపుకొని ఇందులో టమాటా సాస్ కూడా వేయాలండి. టమాటా సాస్ వేసి కలిపిన తర్వాత ఇందులో షెజ్వాన్ సాస్ కూడా వేయాలండి. ఇది ఇలా వేయించాక ఇందులోకి మష్రూమ్ పకోడీ వేసేయాలండి. వేసేసుకొని వీటిని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఓకే అండి, మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇందులో ఆనియన్స్ అది వేయించుకుంటున్నాం కదా, క్యాప్సికమ్ అది ఇందులో కలుపుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.